విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది? మహాభారత యుద్ధం అయిపోయింది, ఆత్మీయులందరూ చనిపోయారు. వీర్యంతో శౌర్యంతో విజయపేరు మోదించినటువంటి పాండవులతో కూడా విషాదం. భీష్మాచార్యులు ఇంకా అంపశయ్యపైనే ఉన్నారు. శ్రీకృష్ణుడు సమేతంతో యుధిష్ఠిరుడు పాండవులు వెళ్ళి భీష్ముని కలిశారు. కలిసినప్పుడు శ్రీకృష్ణుని చూసి భీష్ముడు అశ్రుధారంతో కంట్లో నీళ్లు వస్తున్నాయి, కానీ అది దుఃఖంతో కూడింది కాదు, ఆనంద ఆశ్చర్యాలతో కూడినటువంటి బాష్పధారలు. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని అడిగాడు, ఇదేమిటి అష్టవసువుల్లో ఒకరుగా ఉండి మహాజ్ఞాని ఆయనే దుఃఖపడుతున్నారే అని అడిగాడు. శ్రీకృష్ణుడు దుఃఖానికి కారణం కాద కన్నీళ్ళు, ఆయన్నే అడుగు అన్నాడు. అప్పుడు ఎందుకు తాతయ్య నువ్వు ఏడుస్తున్నావు అంటే, సాక్షాత్తు విష్ణువు శ్రీకృష్ణుని అవతారంలో పాండవులు సమేతంగా ఉండి యోగక్షేమాలు చూసుకున్నప్పటికీ వాళ్ళకి కష్టాలు తీరలేదు. ఎంతటి ఆశ్చర్యం భగవంతుని లీల! అది కలుసుకున్నప్పుడు నేను ఏమీ అర్థం చేసుకోలేకపోయానే అని నేను ఒక విధంగా ఆనందంతో, ఒక విధంగా ఆశ్చర్యంతో ఈ అశ్రుధారలు కాలుస్తున్నాను. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు యుధిష్ఠిరుడితో, కొన్ని తెలుసుకోవయ్యా, ఆయన్ని ప్రశ్నలు అడిగి, ఎంతో మహాజ్ఞాని అనుభవశాలి, నీకేమైనా సంశయాలు ఉంటే తెలుసుకో ఆయన అడిగాను. అప్పుడు యుధిష్ఠిరుడు భీష్ముడిని అడుగుతున్నాడు ప్రశ్నలు. ఈ ప్రశ్నలతో మనం ఈ విష్ణు సహస్రనామం చదివితేనే మనకు విలువైన సందేశం వస్తుంది. కేవలం పారాయణంతో పుణ్యం వస్తుంది, కానీ అర్థసహితంగా చదివితే మోక్షం వస్తుంది. యుధిష్ఠిరుడు ఏమడిగారు చూడండి, 2వ శ్లోకంలో యుధిష్ఠిర ఉవాచ కిం ఏకం దైవతం లోకే, అది ఏకం పరాయణం. ఈ లోకంలో ఏకమైనటువంటి దైవం ఏమిటి, పరాయణం ఏమిటి, పరాకాష్ఠలో ఉన్నటువంటిది ఏమిటి? స్తువంతః కిం, కం స్తువంతః, దేన్నైతే మనం స్తుతించి, కం అర్చంతః, దేన్నైతే మనం అర్చించి, మానవాః శుభం ప్రాప్నుయుః, మనుషులు దేన్ని స్తుతించి అర్చించి శుభాన్ని ప్రాప్తి పొందుతారు. మానవులంటే మనిషి జన్మ సార్థకత ఎప్పుడు అవుతుంది? 3వ శ్లోకంలో మరింత కంటిన్యూ చేస్తున్నారు ప్రశ్న. ఓ ధర్మ సర్వధర్మాణం, అన్ని ధర్మాలు ఉన్నాయి మనకు, స్వధర్మం పరధర్మం అన్ని ధర్మాలు ఉన్నాయి. అన్ని ధర్మాల్లో ఉత్తమమైన ధర్మం ఏమిటి? ఓ ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః, ఉత్కృష్టమైనటువంటి అభిప్రాయం. కిం జపం ముఖ్యతే, ఏది జపం చేస్తే మనం మోక్షాన్ని పొందుతాం. దేని నుంచి మోక్షం పొందాలి? సంసార బంధన జంతువు, జన్మ సంసార బంధనాది జంతువు ముఖ్యతే. కిం జపాత్, దేన్ని జపిస్తే మానవుడికి ఈ సంసారం అనేటువంటి బంధాన్ని నుంచి ముక్తి కలుగుతుంది. ఈ ప్రశ్నలు మనకు నిరంతరం కలగాలి. మనం భగవంతుని ప్రార్థించేది భౌతికమైనటువంటి విషయాలు మాత్రమే ఉండకూడదు, ప్రార్థించుకోవాలి. యోగక్షేమాలు కావాలి. కానీ దానికన్నా ఎంతో విలువైనది ఏమిటంటే ఈ సంసార బంధనా నుంచి విముక్తి కావాలి.
ఇప్పుడు భగవంతుడు నీవాడు అయినప్పుడు భగవంతుని సొత్తు నీది కాదా? మీరందరూ మీ తల్లిదండ్రుల బిడ్డలైతే మీ తల్లిదండ్రుల ఆస్తి మీది కాదా? మరి భగవంతుణ్ణి ఏం కోరాలి? ఆస్తులు పాస్తులు ఆల్రెడీ మీ సొంతం కదా, మన సొంతం కదా. అది కావాలని కోరుకోవడంలో పెద్ద ప్రయోజనం లేదు. అందుకే విష్ణుడు ఇక్కడ బీజం వేసుకున్నాడు. ఈ విష్ణు సహస్రనామం ఎందుకు అని అంటే, అప్పుడు విష్ణు సహస్రనామం అర్థంగా ఏంటంటే విశ్వరూప దర్శనం, భగవంతుని యొక్క విశ్వరూపం. నామాలలో మనం విష్ణువు యొక్క స్వరూపాన్ని చూస్తాం, గుణాలు చూస్తాం. అదే భగవద్గీతలో 11వ అధ్యాయంలో విశ్వరూప దర్శనాన్ని చూపెట్టాడు. ఇక్కడ వచనంలో ఇంకా విపులంగా విష్ణుడు చెప్తారు. కాబట్టి మనకందరికీ కూడా కావలసింది భక్తి ఉండాలి, కానీ జ్ఞాన సహిత భక్తి కావాలి. భక్తి ఉంది, మన భక్తి కేవలం ఆరోగ్యం బాగుండాలి, ఆపదలు తీరిపోవాలి, అన్నీ వచ్చి చేరాలి, ఉండినటువన్నీ ఇంకా ఉండాలి అనేది మాత్రం కాదు. కావాలి, కానీ దానికన్నా వీటి వల్ల ఎంత కలుగుతుంది, ఇవి లేకుండా ఇంకా ఎంత పొందగలుగుతాం అనేటువంటి జ్ఞాన సహిత భక్తి ఉంటే మనం ఇంకా ధన్యులు అవుతాం. మరి అలాంటి భక్తి ఎలా కలుగుతుంది? భక్తి కావాలి, మరి ఎలా కలుగుతుంది? భగవంతుని సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, పక్కన పెద్ద పుస్తకంలో శివ సహస్రనామం, దీని చివరిలో లలితా సహస్రనామం, అనేక సహస్రనామాలు ఉన్నాయి, ఇంకా కూడా అనంతం. భగవంతుని గుణగణాలు లిఖించేదానికి సరస్వతీదేవి స్వయంగా సముద్రాలు నిండుగా శరాలు పట్టుకొని భూమి అంతటి పేపర్ మీద రాస్తూ పోయినా కానీ గుణాలు ఆగిపోతాయి. చాలు, పేపర్ చాలు, ఇంత చాలు, అయిపోతుంది. మరి అలాంటి గుణాలను మనం ఎన్ని స్థుతిస్తాం? మరి ఎందుకు దేవుడిని స్థుతించాలి? దేవుడికి ఉండేవి ఉన్నాయి కదా. మీరు ఇప్పుడు విష్ణువుకి సహస్రనామాలు నీకు ఉన్నాయా అంటే అవి నాకు ఉండేటివి కదా, నాకు ఎందుకు చెప్తున్నావు అంటారు. అవునా కదా? ఇప్పుడు మీరు కొన్ని ఆభరణాలు ధరించి ఇక్కడికి వచ్చారు, మీరు నెక్లెస్ వేసుకున్నారండి, వాచ్ కట్టుకున్నారండి, మీ స్మార్ట్ ఫోను, యాపిల్ ఫోన్ ఉందంటే నాకు ఉన్నాయి కదండి, మీకేంటి తెలియదు, నాకేం తెలియదు కదా, నా సొంతం కదా, మరి ఎందుకు చెప్పడం, వాట్ నెక్స్ట్ అంటారు. అలాగే ఇక్కడ దేవుడు కూడా అన్ని సహస్రనామాలు చెప్పిన తర్వాత అడుగుతారు, సరే ఇంతసేపు నాకు తెలిసినట్లే నువ్వు చెప్పావు, మరి నెక్స్ట్ ఏమిటాను, మరి ఏం చెప్పబోతారు? మీరు ఏం అడగబోతారు, ఏం చేయబోతారు చెప్పండి. మనకు కావాల్సింది జ్ఞాన సహిత భక్తి. భక్తి ఉంది, అందువల్లే మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, స్తోత్ర పారాయణం చేస్తున్నాం. కానీ జ్ఞాన సహితం కావాలి. జ్ఞాన సహితం అంటే ఏమిటి అన్నప్పుడు నిజంగా భగవంతునికి భక్తులు కేవల భక్తులే, ఆత్మీయ భక్తులు కావాలి. మనం భగవంతుని కోరుకుంటున్నాం భక్తి. జ్ఞాన సహిత భక్తి ఉంటే భగవంతుడు మనల్ని కోరుకుంటాడు, అది కావాలి. భగవంతుడు మనల్ని కోరుకోవాలి. ఎలాంటి వాళ్ళని కోరుకుంటారు చెప్పండి? ఎలాంటి వాళ్ళని కోరుకుంటారు? మిమ్మల్ని ఇప్పుడు మీకు ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకున్నారు, గార్డెనరో లేకపోతే ఆయమ్మని పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయమ్మని ఎందుకు పెట్టుకుంటారండి? ఎందుకు పెట్టుకుంటారు? మీరు చేసుకోలేని పనులను చేసి పెట్టేదానికి పెట్టుకుంటారు. ఇప్పుడు ఆమె వచ్చి బందే ఎక్కిన తర్వాత, ఏమండి సులోచనమ్మ గారు ఇక్కడ లేరనుకుంటారు, పేరు మంచిది, మీరు చాలా అందంగా ఉన్నారండి, మీరు విష్ణు పక్కనుండే లక్ష్మీదేవిలాగా ఉంటారంటే ఆమెను స్థుతిస్తూ కూర్చుంది అనుకోండి, మీకు ఇష్టం ఉంటుందా? లేదా ఏమి మాట్లాడకుండా మీకు అవసరమైన పనులు అన్నీ చేసి సమయానికి మందు అన్నం పెట్టింది అనుకోండి, అప్పుడు ఇష్టం ఉంటుందా? ఎప్పుడు మీరు ఇష్టపడతారు?
మిమ్మల్ని స్తుతించినప్పుడా, మీరు చెప్పిన పనులు చేసినప్పుడా? మీరు మీకు అవసరమైన పనులు మీరు మిమ్మల్ని ఎండపెట్టి మీలో ఉండేటువంటి చెప్తూ కూర్చుంటే మీకు ఎందుకు డబ్బులు, వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తారు? నువ్వు మందు వేసుకోవాలి, మందు వేసుకునే ముందు కొంచెం అన్నం తినాలి, అది పక్కన పెట్టేసి నీ గురించి ఏదో కబుర్లు చెప్తూ పోతే ఇష్టపడతావా? రెండో రోజు ఇంకొకరు చూసుకుంటాం, ఆ రోజు ఆమెకి ఉద్వాసం చెప్పేస్తాం. అలాగే భగవంతుడు కూడా మనవాడే, అన్ని లక్షణాలు కలిగిన వాడే, ఆయనకేమి తెలియనటివి కాదు. మరి మనం ఆయనకు ఇష్టపడాలి అంటే ఆయన చెప్పిన పని చేయాలి. భగవంతుడు చెప్పిన పని మనం చేస్తే ఆయనకి మనం అత్యంత సన్నిహితులవుతాం, ప్రేమకు పడతాం. అది జ్ఞాన సహిత భక్తి. ఆ జ్ఞానం అనేది భగవంతుడు విష్ణు సహస్రనామం చదివితే మనకి ఏమర్థమవుతుంది? సర్వవ్యాపి, సకల గుణ ధాముడు, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాని, కరుణామయుడు, అన్ని అనంతమైనటువంటి సాత్విక లక్షణాలు కలిగినటువంటి. దానితో మనకు విశ్వాసం కలుగుతుంది. మనం ఎవరికైనా 10 లక్షల రూపాయలు, ఇప్పుడు సపోజ్ నేను వచ్చి మిమ్మల్ని 10 లక్షల రూపాయలు ఇవ్వండి అని లోన్ అడిగాను అనుకోండి, వెంటనే ఇచ్చేస్తారండి? ఎవరైనా ఇస్తారా? మరి ఏం చూస్తారు? నన్ను ఎదురుగా అడగకపోయినా ప్రసాద్ గారిలో రమేష్ గారిని అడుగుతారు పక్కన నుంచి, ఏమయ్యా 10 లక్షలు ఇస్తే ఆయన తీరుస్తాడా? ఆయనకి ఏమన్నా ఆస్తి ఉందా? ఏమన్నా పేపర్లు ఉన్నాయా ఆయన దగ్గర? అలా పట్టాలు, ఫోన్లు, పేపర్లు ఏమైనా ఉన్నాయని అడుగుతారా లేదా? తెలియని వాళ్ళే తప్పక అడుగుతారు. అలాగే భగవంతుడు చెప్పింది నీవు సంపాదించుకునే దాంట్లో కొంతమందికి సేవ చేసుకో, ఇతరులతో పంచుకో అని ఒక నిష్కామ భావనతో, ఒక సద్భావనతో, పరోపకార భావనతో చెయ్యాలన్నప్పుడు నేను ఎందుకు వదులుకోవాలి? కష్టపడి సంపాదించింది నాకు ఏం వస్తుంది? అసలు భగవంతుడు అంటే ఎవరు? ఆయన దగ్గర ఏం ఉంది? ఏమైనా తిరిగి నాకు ఇస్తాడా అని మనకు సంశయాలకి సమాధానమే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, శివ సహస్రనామం. ఆయన అంత కోటీశ్వరుడు అండి, కోట్లకు కోటీశ్వరుడు అండి. లక్ష్మీదేవి ఆయన దగ్గరే ఉంటుందండి. కాబట్టి మనం ఎప్పుడైనా నిర్భయంగా ఆయన చెప్పిన చేయొచ్చు. తిరిగి మనం చేసిన దానికి 10 రెట్లు చక్ర వడ్డీతో ఇస్తారండి అనే విశ్వాసం కోసం మనం నిరంతరం ఆయన్ని స్మరిస్తాం.